పెద్దపల్లి జిల్లా సింగరేణి సంస్థ రామగుండం రీజియన్లో భూ నిర్వాసిత అద్దె వాహన యజమానులు సమ్మెకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ RG1 GM కార్యాలయం ఎదుట వాహనాలు నిలిపివేసి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వాహన యజమానులు మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా సమస్యలు పరిష్కరించాలని యాజమాన్యానికి ఎన్నిసార్లు విన్నవించినా సమస్యలు పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి భూ నిర్వాసితుల ఐక్యత వర్ధిల్లాలి. సింగరేణి భూ నిర్వాసితుల ఐక్యత వర్ధిల్లాలి. అద్దె వాహనాల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. అద్దె వాహనాల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. సింగరేణి భూ నిర్వాసితుల అద్దె వాహనాల ఐక్యత వర్ధిల్లాలి. సింగరేణి భూ నిర్వాసితుల అద్దె వాహనాల ఐక్యత వర్ధిల్లాలి. ఐక్యత వర్ధిల్లాలి. అద్దె వాహనాల ఐక్యత వర్ధిల్లాలి. సింగరేణి మండి వైఖరి రక్షించాలి. సింగరేణి మండి వైఖరి రక్షించాలి. సింగరేణి మండి వైఖరి రక్షించాలి. We want justice. We want justice. We want justice. RG1 భూ నిర్వాసితుల అద్దె వాహన యజమానుల అసోసియేషన్ అధ్యక్షుడిని. మరి మా సమస్యలు ముఖ్యంగా 11 నెలల నుండి మా బిల్లు అయితే 15% కట్ చేసి 85% బిల్లులు చేయడం జరుగుతుంది. ఆ కట్ చేసిన అమౌంట్ మాకు వెంటనే చెల్లించాలని, మరియు మాకు ఇప్పుడు నడిచే లైవ్ బండ్లను కూడా 5 సంవత్సరాల కాలపరిమితి టెండర్ చేయాలని, మరి వాటి యూనిట్ రేట్ కూడా పెంచి ఇవ్వాలని, తర్వాత CMPF ఏదైతే ఉందో లేబర్ యాక్ట్ ప్రకారం 26 రోజులకే చెల్లిస్తామని, మరి ఇటువంటి డిమాండ్లతో మేము ముందుకు వచ్చినాం. ఈ డిమాండ్లు నెరవేర్చకుంటే ఈ సమ్మె ఇంకా కూడా నిరంతరంగా సాగుతుంది. కాబట్టి ఈ సింగరేణి మొండి వైఖరి మానుకొని మా భూ నిర్వాసిత అద్దె వాహన యజమానుల సమస్యలను పరిష్కరించాలని మేము అన్ని ఏరియాల భూ నిర్వాసిత వెహికల్ ఓనర్లను కూడా సమ్మెకు పోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ సమ్మె ఇలాగే కొనసాగుతుందని మా RG1 తరఫున మేము ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది.